వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. సచివాలయం సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి. గుడ్లూరు మండలం మోచర్ల సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సచివాలయంలో 11 మంది సిబ్బందికి డ్యూటీలో ఒక్కరు ఉండటంతో ఆగ్రహం. కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తుండగా శుక్రవారం ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా 10 మంది ఉదయాన్నే రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ వెళ్లారు. సచివాలయ ఉద్యోగులు నిధులు సక్రమంగా రావటం లేదని తెట్టు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సచివాలయానికి ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు. మిగతా 10 మందిలో 3 మాత్రమే గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశానికి హాజరైనట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు మిగిలిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి మెమోలు ఇవ్వాలని ఎంపీడీఓని ఆదేశించారు. అటెండెన్స్ లిస్ట్ ఏంది నీ పోస్ట్ ఇక్కడ? ఇన్ఛార్జ్ నువ్వే కదా? ఎంతమంది ఉండాలి స్టాఫ్? లేరు సార్ 4 మెంబర్స్ వచ్చి ఓటీ సార్. అంటే సెన్సస్ ట్రైనింగ్ గుడ్లూరు. సెన్సస్ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్? గుడ్లూరు సార్. కొదమలు 7 వచ్చి నేను ఒక ఉన్నాను సార్. మహిళా పోలీసు ఈఎఫ్ఎస్ సర్వేకి ఉన్నారు సార్. ఎక్కడికి వెళ్ళారు? సంఘంలో ఫోన్ చేయండి. ఉన్నాయో సచివాలయం విజిట్కి వచ్చాను సార్. 11 మంది స్టాఫ్ ఉన్నారు. దీంట్లో 3 ఎండిఓ ఆఫీస్లో ఉన్నారు, ఒక్కడ ఆఫీస్లో ఉన్న 4, 7 ఎస్కేప్. ఏదో కథలు చెప్తారు, అటెండెన్స్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సచివాలయం పనులు ఆ విధంగా పనిచేస్తున్నారు. 11 మందికి ఒక్కరు ఉన్నారు సచివాలయంలో. నేను రాస్తున్నాను సార్. రాసి మీకు ఓకే. ఇది తెట్టు సార్, తెట్టు సచివాలయం, మోచర్ల సచివాలయం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నోట్ చేయరా?